హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజైతే మనం స్వీట్ కార్న్ వడలు చేసుకుందామండి. స్వీట్ కార్న్తో వడలు చేసుకుందాం. ఒక 2 స్వీట్ కార్న్లు అయితే తీసుకున్నాను. ఇవి మనం మిక్సీ పట్టుకొని మిగతా ప్రాసెస్ దీంట్లో ఏం కలపాలనేది చూద్దామండి. ఒక్కసారి మనం కచ్చపెచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టొద్దండి, కచ్చపెచ్చగానే పట్టాలి. ఓకే, ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా కచ్చపెచ్చగా పట్టాను. మొత్తం మెత్తగా పడితే వాటర్ ఎక్కువ వస్తుందండి, స్వీట్ కార్న్ కదా, అందుకని 1-2 సార్లు తిప్పితే సరిపోతుంది. ముందుగా ఒక చిన్న క్యాప్సికమ్ ముక్కలండి సన్నగా తరుక్కున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ, ఇది కూడా సన్నగా తరిగాను. అల్లం అండి, చిన్న ముక్కలు చేసుకున్నాను. కొంచెం చిటికెడు పసుపు, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను. దీంట్లో ధనియాల పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఈ 3 కలిపి ఇందులో వేసాను. ఇవి కూడా వేస్తున్నాను. సాల్ట్ చూసి మనం కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం, శనగపిండి అండి 2 టేబుల్ స్పూన్స్, ఇది బియ్యం పిండి, ఇది కూడా అంతే 2 టేబుల్ స్పూన్స్. ఇది కూడా బైండింగ్ కోసం వేసుకుంటున్నాం, చాలా క్రిస్పీగా వస్తాయి. ఓకే అండి, ఇవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి మనం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలిపేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాను, వేడైంది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని, ఓకే, ఒక కవర్ కానీ చేతి మీద కానీ ఇలా మనం కొంచెం మందంగా ఇలా చేసుకొని మూకుడులో వేసుకున్నాం. ఇట్లా వడల్లాగా వేసేసుకున్నాం. ఓకే అండి, ఇలా కాలాయి మనం తీసుకుందాం. ఇలా దూరంగా కాల్చుకొని తీసుకుందామండి. ఇలా వచ్చాయి. ఇప్పుడు మనం ఇట్లా టిష్యూ పేపర్లో వేసుకుందాం. మళ్ళీ ఇంకొన్ని వేసుకుందాం. ఇలా తీసానండి. ఈ కలర్లో తీసుకోవాలి మనం, చాలా టేస్టీగా వస్తాయి. మెత్తగా తీసినా మరి నూనె పీరుస్తుందండి, అందుకని మరీ మార్చుకోవద్దు, మరీ లైట్గా కూడా తీయొద్దు. ఇలా ఉండేటట్టు తీసుకోండి. ఓకే అండి, మన స్వీట్ కార్న్ వడలు చూశారు కదా ఎలా చేసుకున్నామో. చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ఇలా చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, హ్యాపీగా తింటారు. మరి ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. ఓకేనండి, ఉంటా మరి. థ్యాంక్ యూ.